ఇది ఒక శుభ పరిణామం. మార్పు మొదలవుతుంది అంటాకి ఇది నిదర్శనం. రంగప్రసాద్ గారు మనకి ఎందుకు సమయం ఇచ్చారు? ఆయన పని ఆయన చక్కగా చేసుకోవచ్చు కదా. మనందరినీ ఎందుకు కలపాలనుకుంటున్నారు? నమస్కారం. ఆయన ఈ 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పండించిన పంటలు నగరంలో ఒక వేదికను ఏర్పాటు చేసి మనందరికీ అందిస్తున్నారు. నా భోజనశాలలో గత 3.5 సంవత్సరాల నుంచి రంగప్రసాద్ గారు ఆకుకూరలు కూరగాయలతోనే జరుగుతుంది. ఇది వరి చేస్తున్న వాళ్ళు సుభాష్ పాలేకర్ కృషి విధానంలో చాలా మంది ఉన్నారు. పళ్ళు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నూనె గింజలు పండిస్తున్న వాళ్ళు ఉన్నారు. పప్పు గింజలు పండిస్తున్న వాళ్ళు ఉన్నారు. కూరగాయలు